బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖ నేతలు బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొంటారని సమాచారం. ఎల్లుండి రాష్ట్రపతికి బీసీ విషయమై వినతి పత్రం ఇవ్వనున్నారు. మరోవైపు నేడు పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ నేతలు ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ అమలుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా 3 రోజుల పాటు కీలక నేతలందరూ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కీలక నేతలందరూ కూడా ఢిల్లీ పయనమవుతున్నారు. సో ఇప్పటికే ఒక ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరింది తెలంగాణ నుంచి. సో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు. అయితే తెలంగాణలో ఇటీవల కులగణన చేశారు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా చట్టం చేసి కేంద్రానికి పంపించారు. బిల్లు ఆమోదించి కేంద్రాన్ని పంపించారు. సో ప్రస్తుతం కేంద్రం వద్ద బిల్లు పెండింగ్ ఉంది. అదే సందర్భంలో రాష్ట్రంలో గవర్నర్ కి ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్దకు పంపింది. అది కూడా పెండింగ్ ఉంది. అయితే మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఈ బీసీల అంశం అనేది మెయిన్ గా, అంటే ఒక పొలిటికల్ గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు. బీసీలు మెజార్టీగా తెలంగాణ దాదాపు 60% బీసీలు ఉన్నారు. సో వాళ్ళని తమ వైపు తిప్పుకుంటే, ఓటు బ్యాంక్ గా మలుచుకుంటే భవిష్యత్తులో అధికారము సులువు అవుతుంది. ప్రతి ఎన్నిక ఏది జరిగినా బీసీలకు సంబంధించి మనం రిజర్వేషన్ అమలు చేస్తే ఎన్నికల్లో మన విజయం తథ్యమనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అందుకోసం దీన్ని ఒక పొలిటికల్ గేమ్ చేంజర్ గా భావించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత వరకు ఈ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశానుసారం 10 రోజుల క్రితం వరకే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. సో ఇప్పటికీ ఆ రిజర్వేషన్ల అంశం ఇంకా తేలలేదు. అదే సందర్భంలో సెప్టెంబర్ చివరి నాటికి, మొత్తంగా సెప్టెంబర్ నెలలోపే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందు, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అంశం ఏంటంటే కేంద్రంలో వీళ్ళంత వరకు ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ కేంద్రం రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర వేయించుకుని తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఒక ఆలోచన ఉంది. సో ఇది అంతా రాజకీయ కోణంలో ఉంది కాబట్టి దీన్ని రాజకీయ కోణంలోనే ఎదుర్కోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటుంది. సో ఈ రోజు నుండి 3 రోజుల పాటు బీసీల 40% రిజర్వేషన్ అమలుపైనే ఢిల్లీ వేదికగా పోరాటాన్ని చేయాలనుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజు పార్లమెంట్ లో ఈ యొక్క బీసీల 40% రిజర్వేషన్ అంశం పైన వాయిదా తీర్మానం వేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఒక అంశం అయితే రేపు కీలకంగా మొత్తం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కీలక నాయకులందరూ కూడా రాష్ట్ర కాంగ్రెస్, అదే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగబోతోంది. సో వెంటనే ఈ యొక్క బీసీల 40% రిజర్వేషన్ బిల్లును ఏదైతుందో దానికి ఆమోద ముద్ర వేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులంతా, ముఖ్య నాయకులంతా కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. సో ఒక రకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచితేనే ఈ యొక్క బిల్లును వీలైనంత త్వరగా ఆమోద ముద్ర వేసుకునే అవకాశం ఉంటుందనే ఒక భావనలో ఉంది. ఆ తర్వాత 7వ తేదీ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కూడా వినతి పత్రం ఇచ్చి ఆమోదానికి చొరవ చూపాలని, రిజర్వేషన్ అంశానికి సంబంధించిన బిల్లుపై ఆమోదానికి చొరవ చూపాలని వినతి పత్రం ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. సో ఇప్పటికే ఈ మొత్తం పార్టీ, ఇటు ప్రభుత్వం రెండు ఉన్న కోణంలో ఒకవైపు అధికార పార్టీగా ఉన్నటువంటి తెలంగాణలో అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ అన్ని వైపులా ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రస్తుతం మా వైపు మేము క్లియర్ గా ఉన్నాము, మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, గతంలో 2 సార్లు ఢిల్లీకి కూడా పోయి వచ్చాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము చేయాల్సినంత చేస్తున్నాము. అదే సందర్భంలో పార్టీ పరంగా కూడా ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ధర్నాలు చేస్తా ఉన్నాము. సో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం అంతా బీసీల అంశంపై కేంద్రమే
తాత్సారం చేస్తా ఉంది, కేంద్రమే ఆలస్యం చేస్తా ఉంది అనే ఒక మొత్తంగా రాజకీయంగా ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నము రేవంత్ అండ్ టీం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో ఈ యొక్క యాక్టివిటీని పెంచుతా ఉంది. సో మొత్తంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క బీసీల అంశము 42% రిజర్వేషన్ అంశం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా ఇదే అంశం పైన 72 గంటల దీక్షకు కూర్చున్నప్పటికీ హైకోర్టు మాత్రం కేవలం ఒక రోజుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో నిన్న దీక్ష చేపట్టారు. సో దీక్ష కూడా పలు బీసీ సంఘాలు ఇతరత్ర కూడా కొంత మద్దతు లభించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక ఢిల్లీ వేదికగానే పోరాటం చేయాలనుకుంటుంది. అల్టిమేట్ గా కేంద్రంపై కొంత ఒత్తిడి పెరుగుతుందని మనం చెప్పవచ్చు. సో ఒకవేళ కనుక కాంగ్రెస్ 42% బీసీల రిజర్వేషన్ అమలులో సక్సెస్ అయితే మాత్రం అది పొలిటికల్ గా మాత్రం కాంగ్రెస్ కు పెద్ద బూస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కులగణన చేసి కొంత అంటే మొత్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణన విషయంలో ఒక అడుగు ముందుకేసిందనే ఒక భావనలో ప్రజలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీల 40% రిజర్వేషన్ అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం ఉంది. అదే సందర్భంలో రాజకీయంగా కూడా కొంత సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది పొలిటికల్ గేమ్ కావడంతోనే మొత్తం బిల్లు సంబంధించి అంశము కేంద్రం పార్టీల కోణంలో చూసేసరికేనే ఈ యొక్క బిల్లుపై యొక్క నిర్ణయం తీసుకోలేకపోతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బిల్లుకు ఆమోదం పొందితే అది ఆటోమేటిక్ గా తెలంగాణ కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. సో చూస్తూ ఇది ఆమోదించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే ఒక భావనలో బీజేపీ ఉంది అని చెప్పేసి కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే దానికి అంటే ప్రస్తుతం వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మతపర రిజర్వేషన్లకు సంబంధించి అంశం దాగుంది కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్పి పైకి చెప్తున్నా అల్టిమేట్ గా దాని వెనుకున్న మరో కోణం ఏంటంటే దీని కనుక ఆమోద ముద్ర వేస్తే అల్టిమేట్ గా ఇక బీసీలో మెజార్టీగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అంటే దాదాపు మొన్నటి ఎన్నికలతో పాటు ఎన్నికలు కొద్ది రోజులుగా కూడా దేశవ్యాప్తంగా బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. ప్రస్తుతం అంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారని గతంలోనే ఎన్నికల సమయంలోనే సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీతో సహా అమిత్ షా అందరూ ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు కూడా అదే నినాదం బీసీ నినాదంతో ముందుకెళ్లాలనుకుంటుంది. అయితే ఇటీవల కాలం జరిగిన కొన్ని పరిణామాలు కూడా బీజేపీని కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని ప్రకటిస్తామని మొదటి నుంచి అనుకున్న చివరి నిమిషంలో రామచంద్రరావును ప్రకటించడం కాస్త మొత్తంగా కూడా బీసీలో కొంత అసంతృప్తికి క్రియేట్ చేయడానికి కారణమేదని చెప్పి భావిస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు బీసీల అంశాన్ని కూడా తాత్సారం చేస్తే ఇప్పుడు రెండు వైపులా ఒకవైపు బీసీలకు సంబంధించిన బిల్లుకు ఆమోద ముద్ర వేస్తే కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుతుంది, ఆలస్యం చేసినా కూడా కొంత నష్టం జరుగుతుంది. బీసీల విషయంలో బీజేపీ కొంత ఆలోచనలో ఉన్నది, వెనుకడుగు వేసే ఆలోచన ఉన్నదనే ఒక మెసేజ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశంగా పొలిటికల్ గా దీన్ని డీల్ చేసే అవకాశం కనబడతా ఉంది. సునీత, మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క బీసీల 40% రిజర్వేషన్ అంశం అనేది ఒక పొలిటికల్ గేమ్ చేంజర్. అది ఎవరికి అనుకూలంగా మారినా వాళ్లకు తర్వాత జరగబోయే నెక్స్ట్ ఎన్నికల్లో సానుకూలంగా కొంత ఓటు బ్యాంకును పెంచుకోవడం, అదే సందర్భంలో బీసీల తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందనే ఒక భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి కొంత దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని లబ్ధి పొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ 3 రోజుల పర్యటనలో నిజంగానే కేంద్రంపై ఏ మేరకు ఒత్తిడి తీసుకురాగలుగుతారు, మరి కేంద్రం కూడా ఈ ధర్నాలకు ఏమన్నా స్పందించే అవకాశం ఉంటుందో? ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కోరే అవకాశం ఉంది. పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కోరితే కేంద్రం ఎట్లాంటి ప్రకటన చేయబోతా ఉంది? ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఒకటే నిదానం. ఎందుకంటే రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్తో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పలు సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే ఇలా ముస్లింలను కూడా యాడ్ చేయడంతో ముస్లిం రిజర్వేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం దీంట్లో యాడ్ చేయడం అనేది మేము ఒప్పుకోము, బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన తెస్తున్నారు. అట్లాంటి మతపర రిజర్వేషన్లకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని కరాఖండిగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో మరి బండి సంజయ్ చెప్పారు కాబట్టి కేంద్రం ఆలోచన ఎట్లా ఉందనేది మాత్రం ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే
ఇవన్నీ కూడా స్థానిక సంస్థలకు సంబంధించి రిలేవెంట్ గా ఉన్నది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది, కేంద్రం యొక్క ఒత్తిళ్లకు ఎంతవరకు తలొగ్గుతుంది, అల్టిమేట్ గా కేంద్రం కనుక ఒకవేళ ఇంకా ఈ బిల్లుపై ఎటు తెచ్చకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయబోతోంది. ఎందుకంటే ఇది ఇంతకంటే ధర్నా, అంతకు మించి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడం, అంతకుమించి హైలైట్ నెక్స్ట్ లెవెల్ ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ వద్ద ఒకవైపు కేంద్రం వద్ద బిల్లు ఆమోదానికి పెండింగ్ లో ఉంటే, మరోవైపు రాష్ట్ర గవర్నర్ కి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లో ఉంది. సో దానిపైన కూడా గవర్నర్ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు. మొత్తంగా కూడా నెక్స్ట్ ఈ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైనల్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఆగస్టు 4వ వారంలో మరొకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఈ లోపు అన్ని ప్రయత్నాలు చేసి తద్వారా చివరాఖరుగా ఈ ఆగస్టు 4వ వారం జరిగే కేబినెట్ సమావేశంలోనే ఒక నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికలు ఇతరత్ర అన్ని అంశాల పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది సునీత. అయితే రాధాకృష్ణ, ఏదైతే ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతుందో రాజకీయంగా ఇది ఒక గేమ్ చేంజర్ గా అయిపోయింది, ఏదైతే బీసీ కార్డు లేవనెత్తుతున్నారో అన్ని పార్టీలు. అయితే ఈ ఆర్డినెన్స్ విషయంలో కూడా అన్ని పార్టీలు కలిసి దీన్ని ఆర్డినెన్స్ కి ఆమోదం తెలిపాయి. అయితే ఈసారి జంతర్ మంతర్ కి కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీల మద్దతు కోరే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరంగా ధర్నా చేస్తున్నాము. అన్ని పార్టీలను, అన్ని సంఘాలు, బీసీ సంఘాలను, ఇతర అన్ని సంఘాలను, అన్ని రాజకీయ పక్షాలకు కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఇదంతా కూడా కొంత పొలిటికల్ కాబట్టి తమ ఎక్కడ కాంగ్రెస్ తో కలిసిపోయి ధర్నాకు కూర్చుంటే, లేకపోతే కాంగ్రెస్ తో కలిసి పోరాడితే అది అల్టిమేట్ గానే కొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు అలా కాకుండా ఇండివిజువల్ గానే ఎవరికి వాళ్ళుగా ఈ యొక్క బీసీల అంశం పట్ల కొంత సొంతగానే పార్టీల నిర్ణయాల మేరకు, అధిష్టాన నిర్ణయాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉంది. సో నిన్న జాగృతి ధర్నా చేపట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కరీంనగర్ లో బీసీ గర్జన పెట్టి ఒక సభ నిర్వహించాలనుకుంటుంది. సో ఎవరికి వారుగా ఆయా పార్టీలు తమకు వీలును బట్టి కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. ఎందుకంటే మెజార్టీగా రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నటువంటి సింహభాగంగా ఉన్నటువంటి బీసీలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఒక్కసారి గనక వాళ్ళు గనక అంటే దూరం అయ్యారంటే అది మేజర్ ఓటు బ్యాంకు. అది దాదాపుగా ఇక భవిష్యత్తులో మనం ఏదైతే అధికారం రావాలని ఒక ఆశపడుతుంది ఏ పార్టీకైనా, అధికారంలో రావడానికి మాత్రం 100% గా 100% బీసీలకు సంబంధించి మద్దతు ఉంటేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగలదు. అదేవిధంగా రాజకీయంగా మనుగడ సాగించగలదు. సో అలాంటి మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను కాపాడుకోవడానికి, లేకుంటే అట్రాక్ట్ చేయడానికి, తమకు సానుకూలంగా ఆకర్షణీయంగా చేసుకోవడానికి, తమ వైపుగా తిప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమకు వచ్చిన అన్ని వ్యూహాలను, తమకు నచ్చిన అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నాయని మనం భావించవచ్చు సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.